నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి సంబంధించి ఆయన ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సంతృప్తిగానే ఉన్నారు అన్నది మనకి ఒకే ఒక్క అంశంతో అర్థమవుతోంది. గత 4-5 రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పర్యటనలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వారందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని ఈయన మినిస్టర్ కావాలి అని చెప్పేసి బాలకృష్ణ మినిస్టర్ అంటూ కూడా పెద్ద పెద్ద నినాదాలు చేసింది మనం చూసాము. మరి ఈ అంశం తీసుకుంటే ఇది కూటమిలో ఏమైనా ఇబ్బంది కలిగించే అంశంగా ఏమైనా ఉందా? ఎందుకంటే మినిస్టర్ పదవి అంటే అది అంత ఈజీ కాదు, అంత సామాన్యమైనది కాదు. అండ్ ఆయన హ్యాండిల్ చేయగలిగినప్పటికీ కూడా ఈ ఛాన్స్ అసలు ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఆయన అయితే బాగుంటుంది, ఇంకా డెవలప్మెంట్స్ అవుతాయి మాకు అన్న ఒక ఆశ ఉంటుంది. మరి ఒకవేళ ఇన్ కేస్ అయినట్లయితే ఏంటి, ఒకవేళ అయ్యే ఛాన్స్ ఉందా, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి, ఓన్లీ గ్రౌండ్ లెవెల్లోనైనా లేకపోతే అది మినిస్ట్రీ వరకు వెళ్ళిందా అన్నది ఒకసారి మనము టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఏంటి సార్, అంటే ఫైర్ బ్రాండ్ బాలకృష్ణ గారు అంతే కదా, మీ భాషలోని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ భాషలోని అయితే ఎప్పుడు కూడాను ప్రజలకు ఏదైనా చేసే విషయంలోని దుడుకుతనం ఆయనకు ఉన్నప్పటికీ కూడాను, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తిగతంగా ఒక బాడీ లాంగ్వేజ్ ఒక ఇది ఉంటుంది. సో ఆయన దుడుకు అని అన్నప్పటికీ కూడాను కొంతమంది చిన్నపిల్లాడని మెంటాలిటీ అని తీసేస్తూ ఉన్న పనుల విషయంలోని వాళ్ళ ఉన్న గ్రామానికి కానీ ఆ ఉన్న కాన్స్టిట్యున్సీకి కానీ న్యాయం చేస్తున్నారు అనేది అయితే మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో గ్రౌండ్ లెవెల్ పీపుల్ కూడా అంత సాటిస్ఫైడ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు బాలకృష్ణ మంత్రి అవ్వాల్సిందే మా బాలకృష్ణ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. సో ఇది పార్టీలోని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఒకవేళ నిజంగా వస్తే ఆయన హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉందా అన్నది ఇన్డెప్త్ గా మీ లీడర్స్ కే తెలుస్తుంది, పార్టీలో ఉన్నారు కాబట్టి. సో మీరు పార్షియాలిటీ లేకుండా అసలు ఏంటన్నది క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు ఒకటి, బాలయ్య గారు కేవలం ఎమ్మెల్యేగానే కాదు, ఆయన బసవ తారకం చారిటీకి సంబంధించి ఇంకా అనేక చారిటీలకు సంబంధించి ఆయన చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో 23 స్థానాలే మేము గెలిచినా ఆ 23లో బాలకృష్ణ గారు కూడా గెలిచారు. అంటే ఒక పెద్ద వేవ్ ఉన్నప్పటికి కూడా. సో ఇప్పుడు కూడా ప్రజలు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు వాళ్ళ ఆస్పిరేషన్ బాలయ్య బాబు గారు మంత్రిగా ఉండాలి అనేటువంటిది. మంత్రిగా ఎవరు ఉండాలి అనేటువంటిది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానానికి నిజమైన సైనికుడు బాలకృష్ణ గారు. ఇవాళ మంత్రి ఎమ్మెల్యేనా అనేది కాదు, వాళ్ళకి మంత్రి ముఖ్యమంత్రులు, వాళ్ళు చెప్పిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇంట్లోనే ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళు మంత్రులు అయ్యారు, అనేక మందికి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చినటువంటి కుటుంబం ఆ కుటుంబం. కాబట్టి బాలకృష్ణ గారికి వాళ్ళు ఏదో మంత్రి పదవి ఆయన కోరుకోవటమో లేదా ఇంకోళ్ళకి చెక్కువ అన్ని కూడా వైసీపీ వేస్తున్నటువంటి వాళ్ళ మీడియా వాళ్ళ హ్యాండిల్స్ లో చేసినటువంటి తప్పుడు ప్రచారం. ఒకటి, ఆ ప్రాంత ప్రజలు అడిగుండొచ్చాము, బహుశా అడిగున్నంత మాత్రం దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ కూడా ఏంటంటే గాలి పోగేసి గాలి మాటలు మాట్లాడటం తప్ప కూటమిలో ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్ లేవు. పవన్ కళ్యాణ్ గారికి అట్మోస్ట్ రెస్పెక్ట్, అట్మోస్ట్ గౌరవం ఇచ్చేటువంటి కూటమి ఇది. ఈ కూటమిలో ఎవరికి ఎవరు తక్కువ కాదు, ఎవరి గౌరవం వాళ్ళకి ఉంటది, ఎవరి కోసమో ఎవరికి పోటీ అనేటువంటి అంశమే అరైజ్ కాదు. ఇక బాలయ్య గారి కెపాసిటీ అంటే మంత్రి ఇస్తే హ్యాండిల్ చేయటం అనేది ఆయనకి పెద్ద కష్టమేం కాదు, 100కి 1000% హ్యాండిల్ చేయగలుగుతారు. అయితే ఎవరు మంత్రి అంటే ఒకటండి, ఒకవేళ మంత్రి అయ్యి తీసుకుంటే ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తారు. పెద్ద సినిమాస్ చేస్తూ ఉన్నారు, అన్ని హిట్టే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య సినిమాలే కనిపిస్తున్నాయి, హిట్ కనిపిస్తా ఉంది. సో టైం సరిపోతుందా? మీరు ఇక్కడే మీరు ఒకటి ఆలోచించాలా, ఈ వయసులో కూడా ఇంత హిట్స్ ఇస్తున్నారు, ఇంత చేస్తారంటే డెడికేషన్. ఆయన ఏ పని చేసినా డెడికేటెడ్ గా చేస్తారు. ఒక బాధ్యత తీసుకుంటే దాని బాధ్యతని ఎంత డెడికేటెడ్ గా చేస్తారనేది ఆయన సినిమా చరిత్ర చెప్తాం. ఇవాళ ఒక రోజు వస్తే రెండో రోజు మాయమైపోయిన హీరోలో ఇంత లాంగ్ లో కూడా ఇంత భయంకరమైనటువంటి ప్రజలు అద్భుతంగా ఆదరించేటువంటి సినిమాలు తీస్తాం. ఇప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి ఎనర్జీ, ఎంత ఎనర్జీగా ఉంటారో మనం అందరూ ఇప్పుడు డాన్స్ లో కానీ ఫైట్స్ లో కానీ, అంటే ఆయన ఏదన్నా పని పట్టుకుంటే ఎంత చిత్తశుద్ధిగా డెడికేటెడ్ గా చేస్తారనే దానికి నిదర్శనం. ఒకవేళ ఇస్తే 100కి 1000% న్యాయం చేస్తారు. దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలా, ఎలా స్పెండ్ చేయాలా అనేటువంటి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆయన ఒక అందులో సిస్టమేటిక్ గా ఉండేటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ గారి తనయుడు, ఆయనకి పదవులు రాజకీయం ఏం కొత్త కాదు, పదవులు కూడా వాళ్ళకి అలంకారం ఏం కాదు, పదవులకే వాళ్ళ అలంకారం. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ, ఈ కూటమి అనేది ప్రజల యొక్క మంచి కోసం ఏర్పడింది, ప్రజల కోసం అనునిత్యం కలిసి మెలిసి ఆ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్తా ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎవరు పోటీ కాదు, ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటది. పవన్ కళ్యాణ్ గారి ఒక పార్టీ, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ, వారి బలం వాళ్ళకు ఉంది.
తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీకి ఉంది, బీజేపీకి ఉంది. అయితే ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి సుస్థిరమైనటువంటి పాలన, ఇవాళ పెట్టుబడులు ఎందుకు వస్తా ఉన్నాయి అనుకుంటున్నారు? సుస్థిరమైన పాలన ఉంది కాబట్టి. సో ఈ సుస్థిరాన్ని ప్రజలు కోరుకున్నారు. ఇది ఇలానే కొనసాగిద్ది. ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలే కదండి, వారికి మంచి చేయటమే కదా. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాం. బాలకృష్ణ గారిని ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూటమి అనుకొని చంద్రబాబు నాయుడు అనుకుంటే అందరూ వెల్కమ్ చేస్తారు. అది అవసరమా లేదా అనేది ఆ నాయకత్వం డిసైడ్ చేస్తుంది. అయితే ఆయనకి ఇస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఇస్తే అన్ని పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్ తీసుకుంటారా బాలకృష్ణ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సస్పెన్స్ ఉంది. ఇప్పుడు ఒకటండి, సైనికుడు అని చెప్పా మీకు ముందు, నికార్స్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుడు బాలకృష్ణ అధిష్టానం ఆదేశిస్తే ఏ పనైనా చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నిజంగా అధిష్టానం బాలయ్య గారు మంత్రి అవ్వాలని చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు, అందులో అనుమానం ఏం లేదు, తీసుకుంటారు. అయితే అది పెద్దల నిర్ణయం, కూటమి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఏ నిర్ణయం అయినా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే ఆ నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించేటువంటి సాహసం కానీ లేదు అటువంటి ఆలోచన కానీ ఎవరికి రాదు. అధిష్టానం ఏది ఆదేశిస్తే ఆ పని చేయడానికి అందరం సిద్ధంగా ఉంటాం. ఏ పని అయినా సరే, అది బాలయ్య గారి మంత్రి పదవి అయినా సరే, లేదు మాకు ఇంకొక పని అయినా సరే, ఇంకొక పని అయినా సరే, అధిష్టానం నిర్ణయమే, బాబు గారి నిర్ణయమే మాకు ఫైనల్. రైట్. మొత్తానికి ఏదైనా బాలకృష్ణ గారి కోరిక అయితే అసలు కాదు, ప్రజల నుంచి ఏదైతే వచ్చిందో. సో దీనికి సంబంధించి అధిష్టానం కనుక నిజంగానే వాళ్ళ కోరిక మేరకు లేదంటే డెవలప్మెంట్స్ ఉన్నాయని ఒక నిర్ణయం తీసుకొని ఇస్తే అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి పదవిని ఖచ్చితంగా చేస్తారు అనేది మన సారాంశం. అంతే కదా? అంతేనండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.